ఈరోజు ఐకేపీ వివోఎస్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వివోఎల్ అంతా గత 4వ తారీఖు ఈ నెల గత 4వ తారీఖు రోజున సెర్పు సిఓ గారికి మా యొక్క సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 15 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చర్చలకు పిలవకపోగా మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా మేము ఇక చేసేదేమీ లేక ఈరోజు నుంచి నిరవధిక సమ్మెలోకి దిగడం జరిగింది. మా యొక్క న్యాయమైన సమస్యలు ఏంటి అని అంటే, గత ప్రభుత్వంలో మాకు 5,000 రూపాయలు మాత్రమే వేతనం వస్తుంది. అది కుటుంబాన్ని పోషించుకోవడానికి అది ఏ విధంగా సరిపోతుందని చెప్పి ప్రభుత్వాన్ని గతంలో కూడా అడిగితే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము మేము గవర్నమెంట్లోకి వస్తే మాకు 20,000 రూపాయలు వేతనం మీకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని మేము ఇవ్వమని వేతనంగా పెంచమని అడిగితే చేస్తామని చెప్పి కాలయాపన చేస్తుంది. కాబట్టి మేము ఈరోజు సమ్మెలకు దిగడం జరుగుతుంది. మేము ఏం కోరుతున్నామంటే, కనీస వేతనం 20,000 రూపాయలు వేతనం పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నాము. మరి అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కనీసము ఆరోగ్య బీమా, కనీసము తర్వాత సాధారణ బీమా, ఇలాంటి బీమాలు కూడా మాకు ఏం లేవు. ఒక బీమా వర్తింపజేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. మాకు ఒక 58 జీవో అనేది పెట్టారు. ఆ 58 జీవోలో కనీసం మాకు జాబ్ చార్టు కూడా కరెక్ట్గా లేదు. దాన్ని సవరింపజేయమని చెప్పి మేము ప్రధానంగా ఈ డిమాండ్స్ పెట్టుకొని గవర్నమెంట్ను అడుగుతూ ఉన్నాము. ఈరోజు మొదటి రోజుగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఇది సమస్యలన్నీ పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని చెప్పి మంచిర్యాల జిల్లా నుంచి బెల్లంపల్లి మండల్గా నేను కన్వీనర్గా మాట్లాడడం జరుగుతూ ఉంది.